జిల్లా జమలమడుగు పరిధిలోని చరిత్రాత్మక గండికోటను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ గండికోట పెన్నాలోయ ప్రాంతం అమెరికాలోని గ్రాండ్ కేనియన్ కు ఏమాత్రం తీసిపోదు. భారత్పై విదేశీయులు దాడులు చేసినప్పుడు 200 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని రక్షించిన అప్పటి రాజుల ధైర్య సాహసాలను మంత్రి పెమ్మసాని కొనియాడారు. అంతేకాకుండా తన మూలాలున్న ఈ గండికోట అంటే ఎంతో ఇష్టం. ఈ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. ఈ ప్రాంతవాసి అయిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయకపోవడం బాధాకరమన్నారు. నిన్నటి మహానాడులో 200 అడుగుల శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఇక్కడ నిర్మిస్తామని తీర్మానించడం ఈ ప్రాంత వాసులకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. రోజుల్లో భారతదేశం మొత్తం మీద దండయాత్ర చేసినా కూడా ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలుగా కాపాడారు. అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ ఆ రోజు ఉన్నటువంటి పెమ్మసాని రామలింగ నాయుడు గారు. అదేవిధంగా వారి తర్వాత 1350 నుంచి దాదాపు 200 సంవత్సరాలు 1550 వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు. ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి సేనలన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే 3 వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మ్యూజియంలో వీళ్ళందరూ 2-3 నెలలు ఫైట్ చేసినా కూడా చేతగాని దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి ఇక్కడ యునెస్కో వాళ్ళు మేము తీసుకునే దానికి సుముఖంగా ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఉండే 160 కుటుంబాలను షిఫ్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది. అన్ని డెవలప్మెంట్ కావాలా. ఇప్పటికే రోడ్డు వేసినాం. ఒక నేషనల్ హైవే రోడ్డు కూడా కావాలా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మహానాడు సందర్భంగా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహం 100 అడుగులతో ప్రతిష్టాపన కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి దీన్ని ఎంతైనా చేసేదానికి అవకాశం ఉంది. గతంలో జితేంద్ర సింగ్ గారు కూడా ఇక్కడికి జనవరి 1వ తేదీ నాడు వచ్చి ఆయన చూసి ఆయన కూడా ఆస్పిరేషనల్ డిస్టిక్ మన జిల్లాకు ఆయనే హెడ్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆయనే చూసేది కాబట్టి ఆయన కూడా తన సాయం చేస్తా అన్నాడు. ప్లస్ కలెక్టర్ గారు కూడా సుముఖంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం ఉన్నాం. ఇక్కడ ప్రజలు కూడా సహకరించి వాళ్ళకు కావాల్సిన హితోధికంగా సాయం R&R ప్యాకేజీ గండికోటలో ఏ విధంగా గండికోట ప్రాజెక్టు కింద ఏ విధంగా పునరావాస ప్రాంతంలో 29,000 కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేశారో అంతకంటే ఇక్కడ న్యాయం జరుగుతుంది. వాళ్ళు యునెస్కో వాళ్ళ ఆలోచన కూడా అదే. కాబట్టి సహకారం వాళ్ళది కూడా ఉంటుందని ఒప్పుకున్నారు. బయటనే కడతాం. వాళ్ళకు కావాల్సిన నిధులు ఇచ్చి